హాయ్ ఫ్రెండ్స్, మనసు మాటల ఛానల్కి మరోసారి స్వాగతం. మనందరికీ తెలిసిన ఒక పెద్ద ప్రాబ్లం బద్ధకం. దీన్ని ప్రొక్రాస్టినేషన్ అంటారు. మొదటి షార్ట్ వీడియోలో ఇది ఎలా వస్తుందో చూసాం. భయం, తక్షణ సుఖం, పని చాలా పెద్దదిగా ఉండడం లాంటి కారణాల వల్ల వస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, దీన్ని ఎలా ఆపాలి? ఈ వీడియోలో 7 పవర్ఫుల్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ ఇస్తాను. ఇవి సైకాలజీ ఆధారంగా ఉంటాయి, కానీ సులభంగా అమలు చేయొచ్చు. ఈ టిప్స్ని మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. మొదటి టిప్, 2 minutes రూల్. ఏ పని అయినా 2 minutesలో స్టార్ట్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మొదలు పెట్టండి. ఉదాహరణకు, స్టడీ చేయాలంటే బుక్ ఓపెన్ చేయడం లేదా నోట్బుక్ తీసుకోవడం మాత్రమే మొదటి స్టెప్. ఆ 2 minutes చేశారంటే మెథడ్లో మూమెంటం స్టార్ట్ అవుతుంది. మిగతా పని ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఈ రూల్ చాలా సింపుల్ అండ్ సూపర్ ఎఫెక్టివ్. ఈ రోజు నుంచి ట్రై చేయండి. సెకండ్ టిప్, బిగ్ టాస్క్ని చిన్న చిన్న స్టెప్స్గా బ్రేక్ చేయండి. పని చాలా పెద్దదిగా అనిపించడమే బద్ధకానికి పెద్ద కారణం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి లిస్ట్ రాయండి. మొదట ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలని రాసుకోండి. ఉదాహరణకు, ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మొదట టైటిల్ డిసైడ్ చేయండి, తర్వాత అవుట్లైన్ రాయండి, తర్వాత ఫస్ట్ పారాగ్రాఫ్. చిన్న స్టెప్స్ కంప్లీట్ అయినప్పుడల్లా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బద్ధకం తగ్గుతుంది. టిప్ 3, పోమోడోరో టెక్నిక్. 25 నిమిషాలు ఫోకస్డ్గా వర్క్ చేసి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. టైం పెట్టుకోండి. ఈ టెక్నిక్ మెదడుని బర్న్అవుట్ కాకుండా ఉంచుతుంది. 4 పోమోడోరోస్ తర్వాత లాంగర్ బ్రేక్ తీసుకోండి. 15 నుంచి 30 నిమిషాల వరకు తీసుకోవచ్చు. ఫోన్లో ఫ్రీ యాప్స్ ఉన్నాయి, ట్రై చేసి చూడండి. చాలామంది లైఫ్ చేంజ్ అయిందని చెప్తారు. 4వ టిప్, మీ ఎన్విరాన్మెంట్ని మార్చండి. మీరు పనిచేసే చోట డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటే బద్ధకం ఆటోమేటిక్గా వస్తుంది. ఫోన్ సైలెంట్లో పెట్టండి, నోటిఫికేషన్ ఆఫ్ చేయండి, డెస్క్ క్లీన్ చేయండి. కావాలంటే లైబ్రరీ లేదా డిఫరెంట్ రూమ్లో కూర్చోండి. స్మాల్ చేంజెస్ ఇన్ సరౌండింగ్స్, బిగ్ చేంజెస్ ఇన్ ఫోకస్. 5వ టిప్, పని కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇష్టమైంది రివార్డ్గా ఇవ్వండి. ఉదాహరణ, చాప్టర్ ఫినిష్ అయిన తర్వాత ఫేవరెట్ స్నాక్ తినండి లేదా 15 minutes రీల్ చూడండి. మెదడు రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కాబట్టి మీరు రివార్డ్ ఇస్తే మళ్ళీ పని చేయాలని ఎంథూజియాజం వస్తుంది. 6వ టిప్, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేయండి. గతంలో పోస్ట్పోన్ చేశారని సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటే గిల్ట్ పెరిగి బద్ధకం ఇంకా ఎక్కువ అవుతుంది. బదులుగా ఇలా అనుకోండి, ఓకే, గతం, ఈ రోజు నుంచి కొత్తగా మొదలు పెడతాను అనుకోండి. సెల్ఫ్ కంపాషన్ చూపించుకోండి. మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, ప్రోగ్రెస్ చేయడమే ముఖ్యం. చివరి టిప్, అకౌంటబిలిటీ పార్ట్నర్. మీ గోల్ని ఒక ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి. వాళ్ళు రిమైండ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. ఉదాహరణకి, ఈ వారం జిమ్కి 3 days వెళ్తాను అని చెప్తే ఆ పని ఆలస్యం చేయడం మీకు కష్టం అవుతుంది. మీ పార్ట్నర్ ఎవరో కామెంట్లో ట్యాగ్ చేయండి, ఫన్ అవుతుంది. ఈ 7 టిప్స్ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఏ టిప్ మీకు బాగా నచ్చిందో, ఏది ట్రై చేస్తారో కామెంట్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా వాల్యుబుల్. మరిన్ని మనసు మాటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మనసు ఆల్వేస్ పీస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్గా ఉండాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.